పుల్వామా ఘటనలో అమరులైన సైనికులకు ఘన నివాళులు అర్పించిన భారతీయ జనతా యువమోర్చా బీజేవైఎం గూడూరు. మీ త్యాగం వృధా కాదు, మీ ఆశయం ఆగిపోదు. అమరవీరుల సైనికుల త్యాగాలను మర్చిపోకూడదు. భారతీయ జనతా యువమోర్చా నాయకులు గిద్దలూరు మనోజ్ కుమార్. భారతీయ జనతా యువమోర్చా బీజేవైఎం గూడూరు ఆధ్వర్యంలో గూడూరు పట్టణంలో స్థానిక సాయి విద్యానికేతన్ పాఠశాలలో పుల్వామా ఘటనలో అమరులైన సైనికులకు ఘన నివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా బీజేవైఎం నాయకులు గిద్దలూరు మనోజ్ కుమార్ మాట్లాడుతూ 2019 ఫిబ్రవరి 14వ తేదీన పుల్వామాలో భారత సైనికులను పాకిస్తాన్ తీవ్రవాద సంస్థ ఆత్మాహుతి బాంబు దాడి వలన భారత సైనికులు 40 మంది చనిపోవడం జరిగింది. అమరులైన సైనికులు త్యాగం వృధా కాదని, వాళ్ళ ఆశయం ఆగిపోదని ఆయన అన్నారు. ప్రతి విద్యార్థి యువత వాళ్ళ ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని, భారతదేశం కోసం ప్రాణాలు ఇచ్చిన సైనికులను గుర్తు చేసుకోవాలని, ప్రతి ఒక్కరు కూడా దేశభక్తి కలిగి ముందుకు నడవాలని, దేశ సరిహద్దుల్లో మన కోసం నిరంతరం పనిచేస్తున్న సైనికులకు వందనాలు తెలియజేస్తూ అమరులైన సైనికులకు నివాళులు అర్పించడం జరిగిందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేవైఎం నగర అధ్యక్షులు శివశంకర్ మరియు బీజేవైఎం ఉపాధ్యక్షులు కార్తీక్, ప్రణయ్, నవీన్, కిరణ్, ప్రదీప్, అరవింద్, సాయి, విద్యానికేతన్ పాఠశాల ప్రిన్సిపల్ దయాకర్, ఉపాధ్యాయులు జమీర్ తదితరులు, విద్యార్థులు, యువత పాల్గొన్నారు. అందరికీ నమస్తే. ఈరోజు భారతీయ జనతా యువమోర్చా బీజేవైఎం ఆధ్వర్యంలో గూడూరు పట్టణంలో ఏదైతే పుల్వామా ఘటనకు సంబంధించినటువంటి బ్లాక్ డేని జరపడం జరిగిందనమాట. ఏదైతే 2019లో భారత సైనికులు వెళ్తున్న వాహనాన్ని ఈ యొక్క పాకిస్తాన్ ఐఎస్ఐ తీవ్ర మూక ఏదైతే ఆ ఆత్మాహుతి దాడితో 40 మంది సైనికుల్ని ప్రాణాలు కోల్పోయారు భారతదేశ సైనికులు. ఈ యొక్క పుల్వామా ఘటనని గుర్తు చేసుకుంటూ ఏదైతే చనిపోయినటువంటి 40 మంది సైనికులకి నివాళులు అర్పించడం కార్యక్రమం ఈరోజు నిర్వహించాము. ఈరోజు నేను చనిపోయినటువంటి ఆ యొక్క సైనికులు త్యాగం వృధా కాదు, వాళ్ళ ఆశయం ఆగిపోదు. ఈ యొక్క విద్యార్థులుగా యువతకి మేము ఒకటే చెప్తున్నాం, మన యొక్క సైనికులు భారత సరిహద్దుల్లో ఎండనక వాననుకొన ఈరోజు మంచి అనకుండా ఈరోజు దేశం కోసం పోరాడుతున్నటువంటి గొప్ప వ్యక్తులు సైనికులు. అలాంటి సైనికులు వాళ్ళ యొక్క త్యాగాన్ని మనం ఖచ్చితంగా గుర్తు చేసుకోవాలి. అందుకోసమే ఈ కార్యక్రమం ప్రతి ఏటా మేము నిర్వహిస్తున్నాము. ముఖ్యంగా ఈ యొక్క దేశం కోసం పనిచేస్తున్నటువంటి సైనికులకి మా జోహార్లు అర్పిస్తున్నాము. ఏదైతే విద్యార్థులు కూడా అదేవిధంగా యువత కూడా ఒకటే పిలుపునిస్తున్నాం, ప్రతి ఒక్కరు కూడా సైనికులను ఆదర్శంగా తీసుకోవాలి. ఈ దేశం కోసం ముందడుగు వేస్తున్నటువంటి అలాంటి సైనికుల్ని ఆదర్శంగా తీసుకొని మనం కూడా సైన్యంలోకి వెళ్ళి ఈ యొక్క సైన్యంలోకి వెళ్ళకపోయినా సరే మన భారతదేశం లోపల ఉంటూ ఈ దేశం కోసం పనిచేస్తూ సైనికుల్లాగా పనిచేయాలని చెప్పి పిలుపునిస్తున్నాము. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క దేశం కోసం ఆలోచించాలి, ఈ దేశ అభివృద్ధి గురించి ఆలోచించాలి. దేశాన్ని ఒక గొప్ప దేశంగా, అభివృద్ధి చెందిన దేశంగా చూడాలి, విశ్వగురుగా చూడాలని చెప్పి ప్రతి ఒక్క విద్యార్థులకు అదేవిధంగా యువతకి పిలుపునిస్తూ ముఖ్యంగా సైనికులు చేసినటువంటి త్యాగాన్ని మర్చిపోకూడదని చెప్పి తెలియజేస్తూ, ఏదైతే ఈ యొక్క వ్యాలంటైన్స్ డే కాదు, ఈరోజు ముఖ్యం మన యొక్క దేశం కోసం ప్రాణాలు అర్పించినటువంటి సైనికులు ముఖ్యం కాబట్టి వాళ్ళకి నివాళులు అర్పిస్తూ అదేవిధంగా మౌనం పాటించి ఈరోజు సాయి విద్యానికేతన్ పాఠశాలలో ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మాకు సహకరించినటువంటి సాయి విద్యానికేతన్ పాఠశాల యాజమాన్యానికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ విద్యార్థులు, యువత అందరూ కూడా దేశం కోసం ముందడుగు వేయాలని కోరుకుంటున్నాము.